అప్పుడు అనిపించిందట, ఇదిగో నేను చనిపోయాను, ఇప్పుడు నా శరీరం, ఈ శరీరం ఖాళీ, చనిపోయిన తర్వాత దీన్ని శరీరాన్ని తీసుకెళ్తున్నారు కాష్టానికి. ఇదిగో అందరూ చితి పేర్చారు, అందులో పడుకోబెట్టారు, అగ్గి ముట్టించారు, శరీరం దహనం అయిపోయింది. శరీరం దహనం అయిపోయినా నేను శరీరం దహనం అయిపోయేటప్పుడు ఇదిగో మొదట ఈ కాళ్ళు, చేతులు, కండరాలు, తర్వాత చర్మము, తర్వాత కండరాలు, ఎముకలు అన్నీ బూడిదైపోయాయి. అరే బూడిదైపోయినప్పటికీ నేనున్నానే అన్నటువంటి స్ఫురణ కలిగిందట. ఆ విధంగా ఆ నేనెవరు అని నేను గారి దగ్గరికి వచ్చింది. ఆ నేను గురించి తెలుసుకునే ప్రయత్నంలోని భాగంగా ఈ విచారణ పద్ధతిని కనుక్కున్నాను. ఈ పద్ధతిలో మనం ధ్యానం చేసినట్లయితే దేహవాసన నశిస్తుంది, నేను శరీరం అనేటువంటి భ్రాంతి నశిస్తుంది అంటున్నాను. ఎందువల్ల అంటే ఈ శరీరమే పెద్ద ఆటంకం మనకు. అందుకనే స్వామి వివేకానంద కూడా చెప్తున్నారు, ది ఫస్ట్ స్టెప్ ఇన్ స్పిరిచువాలిటీ, నౌ యు ఆర్ నాట్ ఏ బాడీ. ఈ శరీరం నేను కాదని తెలుసుకోవడమే మొదటి మెట్టు అని అంటున్నారు. కాబట్టి ఆ విధంగా చేస్తే దేహవాసన పోయి, దేహాత్మభావన పోయి, అహంత అదృశ్యమవుతుంది, అహంకారం అదృశ్యమైపోతుంది, మాయమైపోతుంది. కాబట్టి ఇంక ఉన్నదేమిటి? ఆత్మయే. కాబట్టి ఆ ఆత్మయే వెలుగుతుంది. మనోలయానికి ఈ యోగారూఢులతో సంగము ఒక మార్గము అంటున్నారు. మనస్సు లయం అవ్వాలంటే యోగారూఢులతో సంగం అంటే, యోగారూఢులు అంటే ఎవరు? ఇటువంటి యోగారూఢులు అంటే ఎవరు తెలుసా? యోగాన్ని సిద్ధింపచేసి బ్రహ్మనిష్ఠలో స్థిరపడగలిగినటువంటి యోగారూఢులతో సంగం ఒక మార్గము. వారు సమాధిలో పూర్ణ ప్రజ్ఞులు అంటున్నారు. కాబట్టి వారికి బాహ్య ప్రపంచం తెలియదు, సంపూర్ణంగా సమాధి స్థితిలో ఉండిపోతారు యోగారూఢులు. ఆరూఢ అంటే యోగ ఆరూఢులు అంటే ఇప్పుడు మనం చూడండి, మనం చేసే ఈ సప్తాహంలో కూడా పరిచయ కోర్సు 3 గంటలు, ప్రవీణ అంటే 6 గంటలు, 9 అంటే 9 గంటలు అంటే ఆరూఢ, తర్వాత సిద్ధి. కాబట్టి ఆరూఢులు ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు యోగారూఢులు అంటే అంతటి వాళ్ళు, గొప్పవారు. వారు సమాధిలో పూర్ణ ప్రజ్ఞలు అంటే వారికి అలవోకగా, సహజంగా, శాశ్వతంగా ఆత్మానుభవం కలిగి ఉంటుంది అంటున్నారు. కాబట్టి అటువంటి వారితో కలిసి మెలుగుతూ సహానుభవ సంపర్కాలు పెంచితే వారి వలన సమాధి స్థితిని క్రమంగా అలవర్చుకోవచ్చు అంటున్నాడు. కాబట్టి వారి ద్వారా సమాధి స్థితిని క్రమంగా అలవర్చుకోవచ్చు.